హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఒక సూపర్ యాప్ని అయితే లాంచ్ చేశారు. ఈ ఒక్క యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే రైల్వేస్కి సంబంధించినటువంటి ప్రతి సర్వీస్ని ఇక్కడి నుంచి మీరైతే పొందొచ్చు. మీరు కనుక ఇన్ని రోజులు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఒక యాప్ని యూజ్ చేసేవాళ్ళు, అది వచ్చేసి ఐఆర్సిటిసి యాప్. అలాగే మీ యొక్క ట్రైన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు మీరు ఇంకొక యాప్ యూజ్ చేసేవాళ్ళు, అది వచ్చేసి వేర్ ఇస్ మై ట్రైన్. అలాగే మీరు ట్రైన్కి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి సర్వీసెస్ని పొందడం కోసం రకరకాలైనటువంటి యాప్స్ని యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కనుక మీరు రైల్వే వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ కొత్త యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడి నుంచి అన్ని సర్వీసెస్ని ఒకే యాప్లో నుంచి పొందొచ్చు అనమాట. మీ యొక్క ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నా, అలాగే మీరు ట్రైన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, అలాగే మీరు ఇక్కడి నుంచి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడం కోసం ఓన్లీ రిజర్వ్డ్ టికెట్సే కాదు, జనరల్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇటువంటి అన్ని రకాలైనటువంటి సర్వీసెస్ని అన్నింటినీ కలిపి ఒకే యాప్లోకి అయితే ఇప్పుడు మనకు తీసుకురావడం జరిగింది. ఆ యాప్ ఏంటి, ఆ యాప్ని మనం ఎలా యూజ్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకైతే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనము ఇండియన్ రైల్వేస్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ యాప్ ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటి అన్నది అయితే చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ యొక్క యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ పేరు వచ్చేసి స్వా యాప్ అనమాట. ఈ యొక్క మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడి నుంచి మీరు అన్ని రకాలైనటువంటి సర్వీసెస్ని పొందొచ్చు. సో రైల్వేస్ వాళ్ళు ప్రస్తుతానికి దీనికి కొంతమందికి మాత్రమే యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యాప్ మీకు టెస్టింగ్ పీరియడ్లో ఉంది కాబట్టి కొంతమంది దీన్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయడానికి ఆప్షన్ అనేది ఫస్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఒక 5,000 మెంబర్స్కి ఇచ్చారు, దాని తర్వాత 10,000 మెంబర్కి అయితే ఇచ్చారు. ఇప్పుడైతే మనకు ఆటోమేటిక్గా చాలా మందికి డౌన్లోడ్ అవుతుంది. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా డైరెక్ట్గా ప్లే స్టోర్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఎలా ఉంది, ఎలా యూజ్ చేయాలి అన్న డీటెయిల్స్ అయితే చూద్దాము. రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఐఆర్సిటిసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త యాప్ అయితే ఏదైతే ఉందో ఈ స్వా రైల్ అనే యాప్, దీన్ని మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేద్దాము. ఇక్కడ మీరు స్వా రైల్ అనేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సెర్చ్ చేసిన తర్వాత మనకు స్వా రైల్ అనేసి ఈ విధంగా రావడం జరిగింది. దీన్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఇది కనుక ఓపెన్ చేసినట్లయితే దీని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. దీని సైజ్ వచ్చేసి 34 MB ఉంది. అలాగే 10K డౌన్లోడ్స్ అనేటివి అవ్వడం జరిగింది. అట్లయితే ఇప్పుడు దీన్ని మనం ఇన్స్టాల్ చేద్దాము. ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని ఎలా యూజ్ చేద్దాం అనేసి అయితే చూద్దాము. సో ఇన్స్టాల్ అయితే చేద్దాము. 34 MB కాబట్టి మనకు జస్ట్ ఒక 1 or 2 minutesలో అయితే డౌన్లోడ్ అనేది అయిపోవడం జరుగుతుంది అనమాట. అయిపోయిన తర్వాత మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేసి అయితే చూద్దాము. అనేది వచ్చింది. దీన్ని ఓపెన్ చేద్దాము. ఇది ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఈ యొక్క పర్మిషన్స్ అడుగుతున్నారు, దీన్ని అయితే ఇవ్వండి. స్వా రైల్ అనేసి మనకు ఇప్పుడు ఫస్ట్లోనే ఇంటర్ఫేస్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు దీన్ని యాప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటివి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కంటిన్యూ చేద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది చేసుకోవడం కోసం సో ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి లాగిన్ అవ్వడం కోసం మనకు ఐఆర్సిటిసి యాప్లో కనుక ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే దాని డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడి నుంచి అయితే లాగిన్ అవ్వచ్చు. లేదా మీరు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే మీ మొబైల్ నెంబరు అవి ఇచ్చి ఇక్కడి నుంచి రిజిస్ట్రేషన్ అనేది చేయొచ్చు. సో ఆల్రెడీ నాకు ఇక్కడ ఐఆర్సిటిసి యాప్లో అకౌంట్ ఉంది కాబట్టి దాని డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ నుంచి నేనైతే లాగిన్ అవుతాను. సో ఇప్పుడు మనమైతే ఇక్కడ లాగిన్ అయిపోయాము. ఇక్కడ లాగిన్ అయిపోయిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు ట్యాప్ హియర్ టు బుక్ రిజర్వ్డ్ టికెట్స్ అనేది ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్ అంటే మన జనరల్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అలాగే మనకు ప్లాట్ఫామ్ టికెట్స్ అనేటివి బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు సర్చ్ ట్రైన్ ఎక్కడుందో దానికి సంబంధించినటువంటి సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రాక్ యువర్ ట్రైన్ అనేసి ఉంది, దాన్ని చేసుకోవచ్చు. అలాగే మనకు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు రీఫండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రీఫండ్కి ఇక్కడ నుంచి TDR ఫైల్ చేసుకోవడానికి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మన డీటెయిల్స్ అనేటివి ఉంది. అలాగే వచ్చేసి మనకు మన మెనూ అనేది ఉంది. సో బేసిక్గా మనకు ఈ యొక్క మెయిన్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీరు ముందు ఈ యొక్క యాప్లో లాగిన్ అయ్యేటప్పుడు మీ ఐఆర్సిటిసి డీటెయిల్స్ అనేటివి ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక OTP అనేది రావడం జరుగుతుంది. ఆ OTP వచ్చిన తర్వాత ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి ఒక లాగిన్ పాస్వర్డ్ అనేది ఎంపిన్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే మనము ఈ యొక్క స్వా రైల్ అనే యాప్ని కంప్లీట్గా లాగిన్ అయ్యి ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు పైన లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మన లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవడం కోసం ఆప్షన్ అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. ఇందులో మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెట్టాను.
సో నెక్స్ట్ మనకు రైట్ సైడ్లో పక్కన చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక బెల్ సింబల్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏదైనా నోటిఫికేషన్స్ ఉన్నట్లయితే అది రావడం జరుగుతుంది. సో దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్లోనే జర్నీ ప్లానర్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్, ప్లాట్ఫామ్ అనేసి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు రిజర్వ్డ్ అంటే ఏంటి అంటే ఇక్కడి నుంచే మనం వచ్చేసి మన ఈ యొక్క ట్రైన్ టికెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడి నుంచి మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాము అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము ఈ యొక్క టికెట్స్ అనేటివి బుక్ చేసుకోవచ్చు. సో ఇది మనం ఆల్రెడీ ఐఆర్సిటీసీ యాప్లో అయితే చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ క్లాస్ టికెట్, ఏసీ టికెట్స్ ఇటువంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఇక్కడి నుంచి అయితే బుక్ చేసుకోవచ్చు మూవీ యొక్క టికెట్స్ అనేటివి. సో నెక్స్ట్ దీని తర్వాత చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ అనేసి మనకు ఒక ఆప్షన్ ఉంది. ఇది ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు ఇందులో తీసుకొచ్చినటువంటి ఒక కొత్త ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది ఏంటి అంటే జనరల్ టికెట్స్ కూడా మీరు ఇక్కడి నుంచే బుక్ చేసుకోవచ్చు అనమాట. సో మనం జనరల్గా మామూలుగా ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే మనము స్లీపర్ క్లాసెస్ అలాగే మనకు ఏసీ క్లాసెస్ ఇటువంటివి చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు మనకు జనరల్ టికెట్స్ కూడా ఇక్కడ నుంచి బుక్ చేసుకోవడం కోసం ఆప్షన్ అనేది తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ కూడా సేమ్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఆప్షన్ ఏదైతే మనం జనరల్గా చేస్తూ ఉంటామో అదేవిధంగా పేమెంట్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం పేమెంట్ ఆప్షన్కి ఇచ్చి వెళ్ళి అక్కడ జనరల్ టికెట్స్ ఏవైతే ఉంటాయో అది కూడా మనం ఇక్కడ నుంచి టికెట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇందులో ఉన్నటువంటి ఇంకొక ఆప్షన్. సో నెక్స్ట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. ఇది ఏంటి అంటే మన ప్లాట్ఫామ్ టికెట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాట్ఫామ్ టికెట్స్ కూడా మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ కూడా ఇందులో మనకు రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఇందులో జర్నీ ప్లానర్ అనే ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. దాని తర్వాత కింద కనుక చూసుకున్నట్లయితే మోర్ ఆఫరింగ్స్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయనేసి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు సర్చ్ ట్రైన్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. దీన్ని ఓపెన్ చూసినట్లయితే ఇక్కడ మనకు మనం ఏదైతే ట్రైన్కి సంబంధించినటువంటి సెర్చ్ చేయాలి అనుకుంటున్నామో ఆ ట్రైన్ నెంబర్ కానివ్వండి, ఆ ట్రైన్ పేరు కానివ్వండి, అది కనుక ఇక్కడ మీరు ఇచ్చినట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనము ఏదైనా ఒక ట్రైన్ నేమ్ ఇచ్చాము. సో ఇక్కడ వచ్చేసి ట్రైన్ నేమ్ అనేది ఇచ్చిన తర్వాత ఇది ఎప్పుడు ఎక్కడికి అనేసి ఇచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే మన ట్రైన్ షెడ్యూల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. దాని ద్వారా మీరు ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి వెళ్ళాలి అనుకుంటున్నారనేది దీన్ని బట్టి మీరు ఆ యొక్క ట్రైన్ టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిఎన్ఆర్ స్టేటస్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిఎన్ఆర్ నెంబర్ ఏదైతే ఉందో దాని కనుక ఇచ్చినట్లయితే మీ యొక్క టికెట్ అనేది రిజర్వ్ అయిందా లేదా అనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత చూసుకున్నట్లయితే కోచ్ పొజిషన్ అనేసి ఒక ఆప్షన్ అనేది రావడం జరిగింది. ఇదైతే ఇందులో మనకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారని చెప్పొచ్చు. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీరు ఏదైనా ఒక ట్రైన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇచ్చినట్లయితే ఈ ట్రైన్ మనకు ఏ ఏ స్టేషన్స్లో నిలుస్తుందో ఆ స్టేషన్స్ ఇక్కడ మీరు ఇచ్చినట్లయితే మీరు ఎక్కబోయే స్టేషన్లో ఆ యొక్క ట్రైను వచ్చి కోచ్ పొజిషన్స్ ఎక్కడ నిలుస్తుంది అనేసి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడైతే మనకు ఒక ట్రైన్ నేమ్ అయితే ఇచ్చామో, ఇచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క కోచ్ పొజిషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. అంటే మనకు జనరల్ బోగీలు అనేటివి ఎక్కడ వస్తాయి, రిజర్వేషన్ క్లాసెస్ అనేటివి ఎక్కడ వస్తాయి, ఏసీ బోగీలు అనేటివి ఎక్కడ వస్తాయి అనేసి ఇక్కడైతే రావడం జరిగింది. అంటే ప్లాట్ఫామ్ పైన మనకు ప్లాట్ఫామ్ పైన నిలబడుకొని చూసినట్లయితే అక్కడ 1, 2, 3 అనేసి నెంబర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా. అక్కడ 1 నెంబర్ దగ్గర ఏ యొక్క బోగీ వస్తుంది, సెకండ్ నెంబర్ దగ్గర ఏ బోగీ వస్తుంది అనేసి మనకి ఈ విధంగా డీటెయిల్డ్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మీరు ట్రైన్కి వెళ్ళేటప్పుడు అక్కడ జనరల్గా మీరు వెళ్ళినట్టు తర్వాత అక్కడ ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి ఏ ప్లాట్ఫామ్ పైన వస్తుంది, అది ఎక్కడ నిలుస్తుంది ఏంటి అని అడగాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే డైరెక్ట్గా మీకు ఏ ప్లాట్ఫామ్ పైన వస్తుంది, దాంతోపాటు అది కోచ్ పొజిషన్ ఎక్కడ వస్తుంది అనేది కూడా డైరెక్ట్గా మీరు ముందే మీ యొక్క ఫోన్లోనే చెక్ చేసి చూసుకునేచ్చు అనమాట. ఇటువంటి ఒక మంచి ఆప్షన్ కూడా ఇందులో అయితే తీసుకురావడం జరిగింది, అదే యొక్క కోచ్ పొజిషన్ అనేది. తర్వాత మనకు ట్రాక్ యువర్ ట్రైన్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనం కనుక మన ట్రైన్కి సంబంధించి ట్రైన్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ ఎంతసేపులో వస్తుంది అనేసి తెలుసుకోవాలంటే మనము ఈ యొక్క ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం దీనికి సంబంధించి వేర్ ఈస్ మై ట్రైన్ అనే యాప్ యూజ్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు మనకు ఆ యాప్తో పని లేకుండా డైరెక్ట్గా మనకు ఇక్కడ నుంచి ఆ ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఫుడ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఇది మీరు కనుక ఈ యొక్క ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేసుకోవచ్చు. మీకు అవైలబిలిటీ ఉన్న స్టేషన్స్లో మీరు ఎక్కడైతే ఫుడ్ కావాలనుకుంటున్నారో అక్కడికి డైరెక్ట్గా మీరు ఆర్డర్ అనేది పెట్టుకొని అక్కడికి అయితే తెప్పించుకోవచ్చు. ఇటువంటిది ఒక ఆప్షన్ ఉంది. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఫైల్ రీఫండ్ అనేసి ఆప్షన్ ఉంది.
ఇది ఏంటి అంటే మీరు కనుక ఏదన్నా ట్రైన్కి సంబంధించి రీఫండ్స్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే మీ యొక్క ట్రైన్ టికెట్స్కి సంబంధించి క్యాన్సిల్ చేసుకున్నా లేకపోతే వాళ్ళే క్యాన్సిల్ చేసిన అటువంటిప్పుడు ఇక్కడ నుంచి మీరు ఈ యొక్క టీడీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. దానికి మీకు ఈ యొక్క ఫైల్ రీఫండ్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. దాని తర్వాత మనకు ఇందులో ఉన్నటువంటి ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే రైల్ మద్దతు అనేసి ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఇదేంటి అంటే మీరు ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు మీకు కనుక ఆ ట్రైన్లో ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే లేకపోతే ఆ ట్రైన్లో ఏదన్నా కొంచెం ప్రాబ్లం జరిగినట్లయితే అటువంటి వాటిని మీరు వీడియో తీసి ఆడియో తీసి లేకపోతే ఫొటోస్ తీసి వాటిని మీరు ఇక్కడి నుంచి ఈ యొక్క రైల్వేస్ వాళ్ళకి సెండ్ చేయొచ్చు. సెండ్ చేసిన తర్వాత వాళ్ళు దానిపైన యాక్షన్ అనేది తీసుకుంటారు. అలాగే మనకు ట్రైన్స్లో ఏదైనా క్లీన్నెస్ అనేది లేకపోయినా ఏదైనా ఇబ్బంది జరిగినటువంటి వాటిని మనం ఇక్కడి నుంచి వాళ్ళకి పంపించవచ్చు. దీనికి సంబంధించి ఈ యొక్క రైల్ మద్దతు అనే ఆప్షన్ అనేది పనిచేస్తుంది అనమాట. దాని తర్వాత ట్రావెల్ ఫీడ్బ్యాక్ అనేసి ఉంది. మీ ట్రావెల్కి సంబంధించి ఫీడ్బ్యాక్ మీరు వాళ్ళు ఇవ్వాల్సి అనుకుంటే ఇవ్వచ్చు. ఇది కూడా మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దాని తర్వాత కిందకు వచ్చినట్లయితే డూ యూ నో అనేసి ఆప్షన్ ఇక్కడ ఒక ఆప్షన్ అనేది ఉంది. ఇది ఏంటి అంటే మన ఇండియన్ రైల్వేస్కి సంబంధించినటువంటి కొన్ని స్టోరీస్ ఏవైతే ఉంటాయో అంటే హిస్టరీ ఏదైతే ఉందో ఆ హిస్టరీని ఇక్కడ ఇచ్చారు. దీన్ని అయితే మీరు ఒకసారి తెలుసుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో అలాగే మనకి ఇంకా కిందకు వచ్చినట్లయితే హోమ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. హోమ్లోనే ఆల్రెడీ మనం ఇప్పుడు ఉన్నాం. హోమ్లో ఇవైతే ఉంటుంది. దీని తర్వాత మై బుకింగ్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. ఇది కనుక ఓపెన్ చేసినట్లయితే మీరు ఇంతకుముందు ఐఆర్సీటీసీ యాప్లో మీరు చేసుకున్నటువంటి బుకింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడి నుంచి చెక్ చేసి చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడే మనకు కంప్లీటెడ్ అని ఉంది. అంటే ఆల్రెడీ మీరు కంప్లీట్ చేసిన ఏదైతే జర్నీ ఉంటుందో అది, అలాగే మనకు క్యాన్సిల్ చేసిన జర్నీ డీటెయిల్స్ ఉంటాయి అవి, లేకపోతే నెక్స్ట్ రావడం ఏవైతే మీరు చేయబోతున్నారో దానికి సంబంధించింది ఇవన్నీ మనకు ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు అనమాట మై బుకింగ్స్ అనే ఆప్షన్ నుంచి. సో నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే యూ అనేసి ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీ డీటెయిల్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి మీరు ఈ యొక్క యాప్లో లాగిన్ అవ్వడం కోసం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ వచ్చేసి బయోమెట్రిక్ అనేది కూడా ఓకే చేసుకోవచ్చు. జనరల్గా మనం ఐఆర్సీటీసీ యాప్లో లాగిన్ అయ్యేటప్పుడు ఆ యొక్క పాస్వర్డ్ అనేది ఇచ్చి లాగిన్ అవుతూ ఉంటాం. అలా లేకుండా బయోమెట్రిక్ ఆన్ చేసుకున్నట్లయితే జస్ట్ మీరు థంబ్తో మీరు దీంట్లో లాగిన్ అవ్వచ్చు. అలాగే మనకి ఇందులో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఆర్ వ్యాలెట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ వచ్చేసి యాడ్ అని ఉంది. ఇది ఏంటి అంటే మీరు కనుక ఈ యొక్క ఆర్ వ్యాలెట్లో మనీ అనేది యాడ్ చేసి అయినట్లయితే మీరు ఈ యొక్క ట్రైన్ టికెట్స్ అనేటివి బుక్ చేసుకునేటప్పుడు ఆ ట్రైన్ టికెట్స్కి తొందరగా చేసుకోవడం కోసం మీకు మంచి ఆప్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు అవి కొంచెం తొందరగా అయిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు మీరు పేమెంట్ వేరే ఆప్షన్స్ కనుక యూజ్ చేసినట్లయితే లేట్ అయ్యి ఆ యొక్క టికెట్ అనేది మీకు దొరకవేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఆర్ వ్యాలెట్ అనేది ఉంటే చాలా వితిన్ సెకండ్స్లో మీరు ఈ యొక్క టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఆ విధంగా మీకైతే ఇది యూస్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెనూ అనేసి ఆప్షన్ ఉంది. ఈ మెనూలో వచ్చినట్లయితే ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనకు ఐఆర్సీటీసీ వాళ్ళు ఏదైతే ఉందో ఇంతకుముందు ఉన్నటువంటి ఐఆర్సీటీసీ యాప్ కానివ్వండి లేకపోతే ఇది వేరైన యాప్లు కానివ్వండి వాటన్నిటికీ బదులుగా ఇప్పుడు మనకు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఇటువంటి ఒక స్వా రైల్ అనే ఒక కొత్త యాప్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడి నుంచి రైల్వేస్కి సంబంధించినటువంటి ప్రతి సర్వీస్ని మీరైతే పొందొచ్చు అనమాట. ఆ విధంగా ఈ యొక్క యాప్ తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇండియన్ రైల్వేస్ వాళ్ళు మన కోసం తీసుకొచ్చినటువంటి కొత్త యాప్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో నాకైతే ఈ యొక్క యాప్ అనేది చాలా బాగుంది. ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. చాలా యూస్ అవుతుంది అనిపిస్తుంది. సో మీరు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేసి కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేసుకోండి. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చినట్లయితే ముందుగా వీడియోని లైక్ చేయండి. మీకు ఉపయోగపడే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చే మరో మంచి వీడియోతో ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.